నన్ను అడిగితే ఆయనకి పాటలు పాడుతూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చచ్చిపోవచ్చు హ్యాపీగా. అంత ఇష్టం నాకు. Sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Are we weak and heavy laden, cumbered with a load of care? Precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake thee? Take it to the Lord in prayer. In his arms he'll take and shield thee. Thou wilt find a solace there. In his arms he'll take and shield thee. Thou
ప్రేమించి దేవుని పరిచర్యని ఇష్టపడుతూ దేవుని కోసం పాట పాడడంలో నిమగ్నమైన మంచి మనిషిని మనం కోల్పోయామన్నది చాలా బాధాకరమైన విషయం. వంశీ నాకు యూత్ విత్ మిషన్ ద్వారా పరిచయం అయ్యాడు. అక్కడ తను చూసి తన పాటలు పాడటం, అందరితో సరదాగా ఉండడం చూసి ఎంతగానో ఆకట్టుకుంది. తమ్ముడు వంశీ నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. వంశీ నాకు మేబీ లాస్ట్ 10 years నుంచి తెలుసు. ఇట్ హాస్ బిన్ మోర్ దెన్ 10 years. వంశీ చాలా మంచి అబ్బాయి. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ పర్సనల్లీ. మేము ఎప్పుడు మ్యూజిక్ మేము చర్చిలో ప్లే చేస్తున్నప్పుడు, బయట ప్లే చేస్తున్నప్పుడు వంశీ చాలా గొప్పగా పాడేవాడు. ఎప్పుడు పాట పాడడానికి ఎప్పుడు పిలిచినా లేదు చేయను అని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ముందుకు వచ్చేవాడు, సరదాగా సంతోషంగా పాడుతూ ఉండేవాడు. వంశీ ఎప్పుడు పాట పాడినా సంతోషంతో, ఆనందంతో, దేవుని మీద ఉన్న ప్రేమ అంతటితో పాట పాడేవాడు. వంశీ స్వరం ఇప్పుడు స్వర్గంలో మారుమోగుతుంది, దేవుని స్తుతిస్తుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. We hold a lot of memories together, to be honest, and I would say one of the best memory would be sharing the stage together back in 2017. I remember when we played for the kids camp for the first time. He was like always ready to do anything. అసలు వంశీకి ఏం చెప్పినా, వంశీ వాళ్ళు లీడ్ చేయాలి అని చెప్పినా అసలు ప్రిపేర్ అవ్వకుండా హీల్ బీ లైక్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్, నేను చేస్తాను, అసలు నో క్వశ్చన్, హీల్ సే లెట్స్ డూ ఇట్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. అది ఏమైనా కానీ, వర్షిప్ అన్నా కానీ, ఇప్పుడు ఇవాళ సండే స్కూల్ తీసుకున్నా, పిల్లలతో ఒక వర్డ్ షేర్ చేసుకోమన్నా, హీ వాజ్ లైక్ ఆల్వేస్ రెడీ అండ్ హీ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ వాట్ హీ డిడ్. ఎనీ మీటింగ్, ఏ మీటింగ్ అయినా సరే, యూత్ మీటింగ్ అవని, పెద్ద మీటింగ్ అవని, చిన్న మీటింగ్ అవని, క్రిస్మస్ ప్రోగ్రామ్ అవని, అన్నీ ఉన్నానని చెప్పి ఫస్ట్ టైంకి వచ్చి అన్నిటిలో హెల్ప్ చేసేవాడు. It's been such a blessing to do that with him, and I remember us just jamming and practicing for songs for a particular event, let it be for kids camp or any youth meeting or for Sunday service, and it's been really great working with him and playing with him and worshiping the Lord with him. తను ఎప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు కూడా చాలా అథెంటిక్గా చేసేవాడు. తను ఈజ్ టు గివ్ ఇట్ ఆల్. తను శ్వాస మొత్తం తను దేవుడి కోసం పాడాలి, దేవుడిని వర్షిప్ చేయాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, వేరే వాళ్ళు లీడ్ చేయాలి, ఈ యొక్క పర్స్పెక్టివ్లను ఎప్పుడు చేసేవాడు. ఏ టైంలో అయినా సరే యూత్లో ఒక చిరునవ్వు, మా అందరి ఫేసెస్లో చిరునవ్వు తెప్పించే మొదటి వ్యక్తి అయితే వంశీ అని నేను తప్పకుండా నేను చెప్పగలను. లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హీ వాజ్ సో జాయ్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ హీ డిడ్ అండ్ హీ వాజ్ జస్ట్ సో ప్యాషనెట్ అబౌట్ ద లార్డ్. వాక్యం మీద ఆశ కలిగి ఉండేవాడు, ఎక్కువ నేర్చుకోవాలని ఆశ కలిగి ఉండేవాడు. అదే రీతిగా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కోసం పాడడానికి ఎప్పుడు సంకోచించేవాడు కాదు. And his life is really a great testimony to the people around us, even the youth. అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తానే ఉంటాడు. అసలు వంశీతో ఏమన్నా కూడా, ఈవెన్ ఇఫ్ యూ స్కోల్డ్ హిమ్, హీ విల్ రిప్లై యూ విత్ అ స్మైల్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ టు ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్. వంశీ నుంచి నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటి అంటే అది హంబుల్నెస్. ఎంత గొడవ పడినా, ఎంత తిట్టినా, ఎంత ప్రైజ్ చేసినా సరే హంబుల్గా ఉండడం ఎలా అన్నది వంశీలో చూసి నేను నేర్చుకున్నాను. ఎవరు ఆట పట్టించినా ఏమన్నా కూడా ఎవరిని తిరిగి ఒక మాట ఎప్పుడు అనేవాడు కాదు, నవ్వుతూ వదిలేసేవాడు. చిన్నపిల్ల లాంటి మనస్తత్వం కలిగిన వాడు వంశీ. He's been a very kind-hearted and a very innocent person. వంశీ ఇప్పుడు లేడంటే నాకు చాలా అది ఇట్ టేర్స్ మీ అపార్ట్. And he is like such a blessing to the youth and also to the kids. Very happy for him. He's been such a blessing for many people. I miss you, Vamsi. Rest in his presence until we meet again. It's very hard to know that he's no more. It's very sad that he is no more. I continuously pray for the comfort of his family. And I'm really thankful and grateful for his life. దేవుడిని ఆదరణ, ఓదార్పు మనందరి మీద ఉండాలని
ఆయన మాదిరికరమైన జీవితాన్ని మనము కూడా కొన్ని వాటిని తీసుకొని దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తామన్న నిరీక్షణతో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి వందనాలు. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. తాత్కాలిక సహాయము నే అడిగి తినే, తాత్కాలిక సహాయము నే అడిగి తినే. యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను అడిగితే ఆయనకి పాటలు పాడుతూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చచ్చిపోవచ్చు హ్యాపీగా. అంత ఇష్టం నాకు. దేవుడు నన్ను ఏ ప్రణాళిక కోసం తన ప్లాన్ ఏంటో నాకు రివీల్ చేశాడు, దేని గురించి నన్ను పిలుచుకున్నాడో దాని గురించి నాకు తెలియజేశాడు. అప్పటి నుంచి నేను అడిగేది ఒకటే, దేవా ప్లీజ్ నన్ను ఏమైనా సరే నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయకు, ఎక్కడున్నా నీ సన్నిధిని నాకు తోడుగా పంపించు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా,
నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతుకేస్తానయ్యా.